చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఇస్ వినోదిని ఫ్రమ్ హైదరాబాద్. జై హో ఆల్ గ్రేట్ లీడర్స్. సో ఈ రోజు మనం ట్రైనింగ్ సెషన్ లోకి వెళ్దాం. పోస్టర్ మేకింగ్. ఎస్, సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను రైట్ నౌ. నేను ఫోన్ లోనే చూపిస్తున్నాను. ల్యాప్టాప్ లో అయితే అందరి దగ్గర ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి నేను ఫోన్ ద్వారానే చూపిస్తాను. అందరికి అదే ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో క్యాన్వా మీరు ఫస్ట్ నేను ప్లే స్టోర్ లో వెళ్ళి కూడా చూపిస్తాను. ఎవరికైతే అంటే ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియకపోతే నేను అది కూడా చూపిస్తాను మీకు. ప్లే స్టోర్ వెళ్ళాలి ఫస్ట్. ప్లే స్టోర్ లో వెళ్ళి మీరు క్యాన్వా అని ఇవ్వండి. సో ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో హ్యాండ్ రైస్ చేయండి, అంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇది. క్యాన్వా క్యాన్వా పోస్టర్ మేకర్ అని ఉంటుంది. ఓకే, సో ఇది మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇది కింద ఉంది కదా క్యాన్వా ఓపెన్ అని, ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్లూ కలర్ లో ఉన్నది. మళ్ళీ ఎల్ఆర్ అనేది కాదు, అది లైట్ రూమ్ ఏఐ ఫోటో, అది కాదు, క్యాన్వా. ఇది ఇలా ఓపెన్ చేసేస్తే మీకు ఇలా ఈ విధంగా వస్తుంది. దీంట్లో ప్రో వర్షన్ ఉంటుంది. ప్రో వర్షన్ అంటే మీకు మంత్లీ 500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ అలా ఉంటుంది. ఓకే, లేదు మీరు ఫ్రీగానే చేయండి ఫస్ట్. సో ఇది నేను చేసిన ఆల్ ప్రాజెక్ట్స్ ఇవి. నేను ఎప్పుడు పోస్టర్ పెడుతుంటాను కదా, అవి అన్నమాట ఇవన్నీ. ఇదంతా నేను చేసినవి. ఇప్పుడు మనం ఫస్ట్ వెబినార్, ఇది టోటల్ గా ఇలా ఉంటుంది. మీరు ఎక్కడ ఏం చేయాల్సిన అన్న, ఇక్కడ క్రియేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అంటే మనం ఏది చేయాలి అంటే మ్యాజిక్ వీడియో చేయాలా, మీరు ఈమెయిల్ది చేయాలా, యాడ్స్ చేయాలా, లేదా సోషల్ మీడియా చేయాలా, వీడియో, ఫోటో ఎడిటర్, మీరు పీపీటీ కూడా చేయొచ్చు ఇక్కడ, ప్రజెంటేషన్, తర్వాత ప్రింట్ ప్రోడక్ట్స్ అని, ఇది అక్కర్లేదు మనకి. తర్వాత డాక్యుమెంట్స్ చేయాలన్నా వస్తుంది. ఈ కోడ్ అవసరం లేదు, వెబ్సైట్ కూడా మామూలుగానే వస్తుంది ఇది. కానీ మనకి మెయిన్ ఏం కావాలి నేను అదే చెప్తాను. మనకి పోస్టర్ మేకింగ్ కావాలి ఫస్ట్. సో పోస్టర్ మేకింగ్ కావాలంటే మీరు ఇక్కడ సెర్చ్ లో ఏమి ఇవ్వాలంటే, మామూలుగా మనము మీటింగ్స్ నేను ఫస్ట్ చెప్తాను. వెబినార్ అని ఇచ్చామనుకోండి, వెబినార్ పోస్టర్ అని, వెబినార్ పోస్టర్ మీరు కూడా ఆన్ చేసేసి నాతో పాటే వెళ్ళండి. వెబినార్ పోస్టర్ అని సెర్చ్ బటన్ ఇచ్చామనుకోండి, మీకు సో మెనీ ఇలా పోస్టర్స్ వస్తాయి. మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం. అంటే దీంట్లో ఇవన్నీ మనకి టాలీ కావు. యాక్చువల్లీ మనకి ఏం కావాలి, ఒక స్పీకర్ ఉండాలి, డేట్ టైం ఉండాలి, ఓకే, వెబినార్ అని ఉండాలి. అది ఉండకపోయినా మనం మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు నేను చెప్తాను. ఇక్కడ అంతా ట్రావెల్, ఇక్కడ వచ్చింది చూడండి, వెబినార్ అని ఇద్దరు పీపుల్ ఉన్నారు. ఇదన్నా తీసుకోవచ్చు, దీన్ని మనం సింగిల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బిజినెస్ కాన్ఫరెన్స్ అని ఉంది, దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. తర్వాత నేను సింపుల్ది ఫస్ట్ చూపిస్తాను మీకు. ఆన్లైన్ మీటింగ్ అని కూడా లేవచ్చు, లేకుంటే ఆన్లైన్ వెబినార్. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ కింద మీకు ఒక కింగ్ సింబల్ ఉంది కదా, అంటే ఇది ప్రో అన్నమాట. అంటే ఇది అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో అది మనకు వర్కౌట్ కాదు. మనం ఏంటంటే ఓన్లీ అది లేకుండా కావాలి. ఇప్పుడు ఇది ఉంది మనకి, అవర్ ఆన్లైన్ కోర్సెస్, ఈ పోస్టర్ కూడా మనకు వస్తుంది. లేదంటే ఇంకా మనకి చూద్దాం, ఇంకా కింద చాలా ఉంటాయి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేద్దాం మనం. బిజినెస్ వెబినార్ అని ఒకటి ఉంది.
ఇక్కడ మనము అన్ని మనం మార్చుకోవచ్చు. ఇది సపోజ్ ఇక్కడ బోర్సిల్లీ అని ఉంది, అది తీసేయాలి, ఎందుకంటే మన కంపెనీ పేరు. మీరు ఇది క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా అది అంటే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ కాగానే ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేస్తాం, మళ్ళీ ఇది కూడా మనము డిలీట్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేయాలి, బిజినెస్ వెబినార్ అని అలాగే పెట్టొచ్చు మీరు, లేదా ఆన్లైన్ వెబినార్ అని పెట్టొచ్చు, మన ఇష్టం. ఇక్కడ టైం ఉంది 7th జూలై, ఇది మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అని వస్తుంది, ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే కింద ఏమొస్తుంది, ఎడిట్, ఫాంట్, టెక్స్ట్ స్టైల్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయలేదు అనుకోండి, ఇవి రావు. ఇక్కడ ఏముంది, డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ, బ్రాండ్, అప్లోడ్, టూల్స్, ప్రాజెక్ట్స్, యాప్స్ ఇలా వస్తాయి అన్నమాట. మీరు అన్ని ఒకటొకటి సెలెక్ట్ చేసిన కొద్దీ ఆప్షన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 7th జూలైని మార్చాలి అంటే నేను ఇది సెలెక్ట్ చేస్తే కింద మార్చేస్తుంది చూడండి, అంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను ఎడిట్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను డేట్ ఈ రోజుది 23rd నవంబర్, నవంబర్ 2025. సో ఇది ఇచ్చాను. తర్వాత టైమింగ్, మీరు దీన్ని పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. టైం ని మనం ఫస్ట్ మారుద్దాము. సో 8:30 అని ఇద్దాం, 8:30 PM. ఓకే, ఇది మనకు సన్నగా ఉంది, కనపడట్లేదు, అందుకే దీన్ని నేను థిక్ చేస్తాను. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఫాంట్ సైజ్ కి, ఫాంట్ అనే ఆప్షన్ కి వెళ్ళాలి. ఫాంట్ ఆప్షన్ లో యాంటాన్ అనేది తీసుకుంటే నాకు అది ఎక్కువ అయిపోతుంది. అది కూడా వద్దు అంటే మీరు యారో మార్క్ చేస్తే ఇలా చాలా ఫాంట్ వచ్చేస్తాయి మనకి. ఇది ఆర్చివో బ్లాక్ ఎప్పుడు తీసుకుంటా నేను, ఇది తీసుకున్నాను. ఓకే, ఇది తీసుకున్నాక దీన్ని మీరు పెద్దగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ లేదు సైజ్, ఇది కొంచెం పెద్దగా చేయాలంటే పైన రౌండ్ మార్క్ ఉంది కదా, అది నేను ఇలా అంటే పెద్దగా అయిపోతుంది అది. ఓకే, ఇది పెద్దగా అయింది ఇప్పుడు. ఆ తర్వాత నేను ఇది కూడా పెద్దగా చేయాలంటే ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంది, ఇది చేస్తే ఇది పెద్దగా అవుతుంది ఇలా. ఓకే, ఇది మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ అంటే వీళ్ళ అడ్రస్ అది ఇచ్చారు, మనం ఇక్కడ టైమింగ్ అంటే డే అలా ఇవ్వచ్చు. డే ఇద్దాము, ఈరోజు సండే. ఇలా ఇది అయిపోయింది ఇప్పుడు. ఆ తర్వాత మనం ఈయనని మార్చాలి అంటే రీప్లేస్ అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఏది మార్చాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తే చూడండి, చుట్టుపక్కలంతా రౌండ్ గా మనకి అంటే స్క్వేర్ వచ్చింది, అంటే అది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ కాగానే ఏమైతుంది, రీప్లేస్ అనే ఫస్ట్ బటన్ ఉంది కదా, ఈ రీప్లేస్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఫోటో అనేది సెలెక్ట్ చేయాలి. ఫోటోస్ రీసెంట్, ఇప్పుడు నేను ఇది ఇచ్చాను అనుకోండి ఇక్కడ, ఢిల్లీ రాను ఏ ఢిల్లీ మీద అక్కడ బస్సులో కాఫీ తాగుతున్నా అంటే గుడికి పోలేదంటే గుడికి ఇంకా లేట్ ఇక. సో ఇలా తీసుకోవాలి. దీన్ని మీరు ఇది చాలా పెద్దగా అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని చిన్నగా చేయాలి. ఇలా ఇలా మీరు అంటే అది చిన్నగా అయిపోతుంది. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఇంకొకటి వస్తుంది మనకి, కానీ పెయిడ్ వర్షన్ లో రాదు అది, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ బీజీ రిమూవర్ అని ఇలా పెడితే అది రాదు, ఎందుకంటే మనకు పెయిడ్ వర్షన్ అయితేనే అది వస్తుంది. ఇప్పుడు క్యాన్వా ప్రో ఫ్రీ అని ఉంది, మీరు ట్రై ఫర్ 14 days. ఆ తర్వాత మీకు ఛార్జ్ చేస్తారు, ఛార్జ్ అది 500 అన్న ఉంటుంది మినిమం. సో ఇది నేను ఎప్పుడైతే ఏఐ నేర్చుకున్నానో 5000 రూపీస్ తోటి, దాంట్లో నాకు ఇంక్లూడింగ్ దట్ వచ్చింది అనమాట. సో నేను అది కూడా చూపిస్తాను, అది వేరే వర్షన్ లో చూపిస్తాను నేను. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళదు ఇప్పుడు, ఎందుకంటే మనది ఫ్రీ వర్షన్ లేదు కాబట్టి. ఓకే, సో సెలెక్ట్ చేసి ఆ తర్వాత మీరు ఇక్కడ పేరు కూడా మీరు మార్చాలి. మళ్ళీ పేరుని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ సన్నగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని
ఇంకొంచెం పెద్దగా చేస్తాం దీన్ని, ఫాంట్ సైజ్ అనేది మారుస్తాం. ఇక్కడ ఫాంట్ సైజ్ అని పెట్టేసి మీరు కొద్దిగా పెద్దగా చేసి ఆ తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ మోడల్స్ చేయాలన్నమాట. ఆర్చివో బ్లాక్ అంటే కొంచెం పెద్దగా అక్షరాలు లావుగా కనబడతాయి. సో ఇక్కడ అంతా ఇదంతా అవసరం లేదు మనకి. ఇది డిలీట్ చేసేస్తాం, ఇది కూడా డిలీట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ డిలీట్ చేయాలి మనం. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు వినోదిని అని ఇక్కడ పెట్టేసి దీన్ని కొంచెం ఎక్కువ చేయాలంటే మీరు ఇలా చేయొచ్చు. ఆ తర్వాత స్పీకర్ అని రావాలి కాబట్టి మనకు ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఈ ఫాంట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ అని ఉంది మీకు, ప్లస్. ఈ ప్లస్ ని చేస్తే ఇది డబల్ అవుతుంది నాకు, అంటే మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఆ తర్వాత నేను ఇది కూడా మీరు ప్లస్ చేయాలంటే ప్లస్ చేయొచ్చు ఇలా. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇది మార్చేస్తాను ఇప్పుడు స్పీకర్ అని. సో ఇలా మనం చేయొచ్చు అనమాట. ఈ రిజిస్టర్ నో ఇది బదులు నేనేం చేస్తా ఇక్కడ, ఇదే మళ్ళీ నేను డూప్లికేట్, యాక్చువల్ దాన్నే మార్చేయాలి. దీన్ని ఏం చేస్తున్నా, జాయిన్ ఇన్ జూమ్ అని ఇస్తాను. అంటే మనం మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి అంతే దాన్ని. ఇప్పుడు ఇది పెద్దగా ఉంది కాబట్టి కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఇలా జాయిన్ ఇన్ జూమ్. తర్వాత ఇవన్నీ అవసరం లేదు మనకి, మనది ఇచ్చేది. ఇప్పుడు మనకు ఈ బైటోరెంది పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే కింద ఎలిమెంట్స్ అని ఉంది. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనకు ఏ షేప్ లో మీకు రావాలి అనేది వస్తుంది. ఇక్కడ మనం ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తే సో మెనీ ఎలిమెంట్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. అంటే ఇది రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్ లాగా కూడా మార్చొచ్చు నా ఫోటో, నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైటోర్ ఇక్కడ చేయాలంటే మీకు చాలా వచ్చేస్తాయి ఇవన్నీ ఇక్కడ చాలా ఫొటోస్ వస్తాయి. మీరు ఏదన్నా దాంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. కానీ మనకి మీనింగ్ఫుల్ గా ఉన్నది తీసుకొని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఏదైతే కిరీటం మార్కులో ఉంది కదా, ఇది కింగ్ సైజ్, ఇది ప్రో వర్షన్. అంటే దానికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీ వర్షన్ లోనే మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు ప్రో వర్షన్ లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మనకి ఈ బై టూరెన్ లోగో రావాలి కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. ఇదేం చేస్తాను, ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. కొంచెం చిన్నగా తీసుకొని సైజు ఇలా అని, ఇలా ఈ సైజ్ ఇంకొంచెం పెద్దగా. ఇప్పుడు దీంట్లో మనకి ఈ బై టూరెన్ లోగో రావాలి కాబట్టి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసేసి ఇదే క్లిక్ చేసి, ఇది నేను క్లిక్ చేయగానే ఏమొస్తుంది కింద, రీప్లేస్ లో వెళ్ళి నాది డౌన్లోడ్స్ లో అది ఉంది. ఈ బైటోరియం సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి, ఈ బైటోరియం అని. మీకు ఇప్పుడు ఇది అంతా వైట్ వద్దు నాకు, ఓకే, సో ఇది కనపడట్లేదు ఈ స్క్రీన్, నాకు వైట్ వద్దు, ఏదైనా కలర్ లో కావాలంటే ఫస్ట్ క్లిక్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇదంతా సెలెక్ట్ అయ్యి ఇక్కడ మనం కలర్ అనేది పెడతాం. కలర్ ని మనం మార్చుకోవచ్చు. ఇక్కడ కింద కలర్ అని ఉంది, ఇక్కడ ఈ కలర్ ని మనం క్లిక్ చేసాం అనుకోండి, మీరు ఏదన్నా కలర్ ని మార్చొచ్చు. ఇప్పుడు నేను లైట్ కలర్ తీసుకుంటాను, చూడండి ఈ విధంగా చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది. ఏ కలర్ అన్నా తీసుకోండి మీరు, మన ఇష్టం అన్నమాట అది. ఇంకా దీంట్లో చాలా వైబ్రెంట్ కలర్స్ కూడా వస్తాయి.
అంటే డబల్ షేడెడ్ కలర్స్ కూడా వస్తాయి ఈ విధంగా. అంటే ఒక సైడ్ ఒకటి ఒక సైడ్ ఒకటి ఇలా అన్నమాట. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ మారిపోతుంది ఇలా. ఓకే, సో దీంట్లో మనం ఇది స్క్వయర్ వస్తుంది కాబట్టి దీన్ని రౌండ్ తీసుకుందాం ఫోటోని. అయితే ఇంకా బాగుంటది, అది ఒకటి నేను చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది ఉంది, ఆ తర్వాత మనం చేంజ్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీంట్లో కలర్లు మార్చుకోవచ్చు మీరు ఏదైనా సరే. కొంచెం మంచిగా ఉన్న కలర్ ని సెలెక్ట్ చేయాలి. కలర్ షేడెడ్ ప్యాలెట్ అన్నమాట ఇది. దీంట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. దీంట్లో లైట్ ఎల్లో ఇట్లా ఏదైనా మీరు. సపోజ్ నేను ఇది తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఇది మనం చేంజ్ చేద్దాం. అంటే ఇది స్క్వయర్ వద్దు రౌండ్ లో కావాలి అన్నప్పుడు ఇది రీప్లేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీన్ని డిలీట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ ని చేసి ఇక్కడ మనకు రౌండ్ కావాలి అన్నప్పుడు ఈ రౌండ్ ఫిగర్ ని క్లిక్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ తీసుకురావాలి మొత్తం. ఓకే, తీసుకొచ్చి ఇది కొంచెం సైజ్ తక్కువ చేసి దీంట్లో మనకు ఒక ఫిగర్ కావాలి. మళ్ళీ రీప్లేస్కి వెళ్ళి మనకి ఏదైతే మన ఫిగర్ ఉందో మన ఫోటో దాన్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కరెక్ట్ పొజిషన్ లో లేదు, అంటే తల కట్ అయినట్టుంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఇలా కొంచెం పక్కకు మీరు అంటే స్క్రీన్ అంటే మీరు కింద టూల్ బార్ ని క్లిక్ చేసి ఇక్కడ క్రాప్ అని ఉంటుంది. ఈ క్రాప్ ని మీరు క్లిక్ చేస్తే కరెక్ట్ పొజిషన్ లో పెట్టొచ్చు దీన్ని. ఇలా ఓకే, సో డన్ అని చేసేస్తే ఈ విధంగా మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే స్క్వయర్ బాగలేదు, దానికి సూట్ అవ్వలేదు కాబట్టి మనం రౌండ్ ఫిగర్ తీసుకున్నాం. లేకుంటే మీరు ఏదన్నా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి మీకు స్క్వయర్ అది ఇది, కానీ మనం వాడేది ఇది ఒక్కటే. ఇంకా మీరు ఇలాంటిది ఏదైనా డిజైన్ పెట్టాలంటే కూడా డిజైన్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా ఇలా ఏదైనా డిజైన్ పెట్టాలి అంటే ఇలా డిజైన్ పెట్టొచ్చు. ఇంకా చాలా ఉంటాయి మీకు, అంటే ఇంకా మీ పేషెన్సీ, మీ ఇంట్రెస్ట్, సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, హ్యాండ్స్ ఇచ్చిన ఫిగర్ పెట్టేశాను బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా. ఓకే, సో ఇక్కడ హ్యాండ్స్ అని ఉంది అంటే టీం వర్క్ లాగా అన్నమాట. సో ఇలా మనము ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకా అది వద్దు అనుకుంటే మనం మామూలుగా కలర్ ప్యాలెటే పెట్టేయచ్చు. సో ఇంకొకటి నేను చూపిస్తాను. ఇదైతే మనము బిజినెస్ వెబినార్ ఎలా చేయాలి అనేది నేను చూపించాను. ఇప్పుడు బర్త్డే విష్ ఉందనుకోండి, ఇప్పుడు ఇదైతే అయిపోయింది. దీన్ని మనం డౌన్లోడ్ చేయాలి అంటే మీరు ఈ పైన ఇంటర్ డౌన్ యారో కీని క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. మీరు దీన్ని మీ వాట్సాప్ లో షేర్ చేయాలి. అంటే వాట్సాప్ లో మీరు మీ దానికే పంపించుకుంటే బెటర్, ఎందుకంటే అది ఉంటది అనమాట, లేకపోతే మళ్ళీ అది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇలా ఇలా మీరు పంపించేసుకుంటే మీకు ఇక్కడ ఉండిపోతుంది అనమాట. సో ఇది మనం ఏం చేస్తున్నాం, బిజినెస్ వెబినార్ కోసం. ఇంకొకటి ఏంటంటే మనము దీంట్లో ఇది చెయ్యొచ్చు, అంటే బర్త్డే విష్ ఉందని మీరు ఏది కావాలంటే అది సెర్చ్ బటన్ లో ఇచ్చేసేయాలి. ఇస్తే మీకు అది వచ్చేస్తుంది. కానీ ఆ ప్రో వర్షన్ లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇంకా ఫ్రీ వర్షన్ చూపిస్తున్నా. బర్త్డే విషెస్ అని ఇద్దాం. ఇప్పుడు ఇది కూడా చాలా ఉపయోగం. నేను స్టార్టింగ్ లో అంతా వాడింది ఫ్రీ వర్షనే.
నేను అంటే ప్రో వర్షన్ ఈ మధ్యన స్టార్ట్ చేశాను. మీరు కొన్ని చూస్తూ ఉంటారు. అంటే అది బ్లింక్ అవ్వడం అదంతా నేను ప్రో వర్షన్ లో చేస్తున్నాను అనమాట. నేను ఇంతకు ముందు వాడేదంతా ఫ్రీ వర్షన్ మాత్రమే. ఓకే, మీరు కూడా ఫ్రీ వర్షన్ ఇలా ఉందంటే ఇది మనకి ప్రో వర్షన్ కాదు, ఇది ఇది ఫ్రీ వర్షన్ వస్తుంది. మళ్ళీ హ్యాపీ బర్త్డే ఇలా ఉంది కదా, చాలా వరకు ఇంకా వీడియోలు కూడా మీరు చెయ్యొచ్చు. ఇలా ఇది ప్రో వర్షన్ ఉంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీంట్లో మీరు ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఇవి విషింగ్ వండర్ఫుల్ ఇయర్ అని ఉంది. ఇది ఇప్పుడు వీడియో ఒక 5 minutes ఇలా బ్లింక్ అవుతూ ఉంటది అనమాట. 5 minutes. సో ఇక్కడ మీరు మార్చాలి అంటే ఇక్కడ ఫోటో మార్చాలి మళ్ళీ. బిల్డింగ్ బాగా రోడ్ లేవు, రోడ్లు అంతా కామారెడ్డి. ఎవరో మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం, చేశాను మేడం. ఎస్, ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని ఇద్దాము. సో ఇలా మనం పెట్టామనుకోండి, ఇది కూడా మళ్ళీ కిందికి ఉంది. దీన్ని మళ్ళీ మనం క్రాప్ చేయాలి. క్రాప్ చేసి సెంటర్ లోకి ఇలా తీసుకురావాలి. తీసుకొచ్చి ఇలా పెట్టేసి దీన్ని మీరు పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఉంది, దీని ఫాంట్ మీకు నచ్చట్లేదు అంటే దాన్ని మార్చుకోవచ్చు. ఫాంట్ అని కింద ఇస్తే మీరు ఇక్కడ యారో మార్క్ ఇవ్వాలి. ఇచ్చేస్తే మీరు పైన చాలా వచ్చేస్తాయి. మీకు మీకు ఏది కావాలో అది ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెడోకా అని ఇచ్చేసాం అనుకోండి, ఇలా వస్తుంది. ఇది ఇస్తే ఇలా వస్తుంది. మీరు ఇంకా పాపులర్ ఫాంట్ లో క్యాన్వా ఇలా వస్తుంది. లేదా ఇలా ఇచ్చారనుకోండి, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. అంటే సో మెనీ ఉంటాయి మనకి. మీకు ఏది కావాలంటే అది ఇవ్వచ్చు అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది హ్యాపీ బర్త్డే అని, తర్వాత ఇది ఒకటి ఉంది, తర్వాత ఇది ఒకటి ఉంది. దీంట్లో కూడా మళ్ళీ ప్రో వర్షన్స్ ఉంటాయి. సో మనకు అంత అవసరం లేదు. ఇది ఓకే, ఇది కూడా బాగానే ఉంటది మనకి. నేను ఇది ఎక్కువ వాడుతుంటాను ఇది. తర్వాత ఇది కూడా బాగుంటది. ఓకే, సో ఇలా అనుకోండి. ఇది అన్నాక మళ్ళీ విష్ యూ హ్యాపీ, ఇది కూడా అక్షరాలు బాగాలేవు. సో ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. ఇంకా మనకి మీకు ఎంత టైం పెడితే అంత మీరు నేర్చుకుంటారు అంతే. దీంట్లో సింపుల్ టైం పెట్టాల్సి వస్తుంది. ఇంకా నేను పెడుతుంటా అప్పుడప్పుడు, చాలా టైం పెడుతుంటా దీంట్లో. సో ఇలా అంటే కొన్ని ప్రో వర్షన్ ఉన్నాయి, అవి వదిలేసుకొని మనకి వేరే కూడా చాలా ఉన్నాయి. మీరు ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది మీకు ఎక్కువగా కనపడట్లేదంటే మళ్ళీ ఫాంట్ సైజ్ మీరు పెంచవచ్చు ఇలా. లేదంటే మీరు దీన్నే ఇంకా ఇలా పెంచవచ్చు, అలా పెంచవచ్చు, ఇలా పెంచవచ్చు, ఎలాగైనా పెంచవచ్చు. మళ్ళీ మీరు దీంట్లో యాడ్ చేయాలి అంటే డియర్ అని పెట్టాలనుకోండి, మళ్ళీ దీన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసి దీన్ని ఇక్కడికి పంపించేసి ఇక్కడ మనం మార్చుకోవాలి. సో ఇలా. సో దీన్ని మనం హైలైటెడ్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఆర్చివో బ్లాక్ ఉంటది కదా, అది థిక్ చేస్తుంది అనమాట. మనకి ఫాంట్ ని థిక్ చేస్తుంది అది. ఇప్పుడు బ్రిక్ కూడా ఉంది, అదైతే అక్షరాలు మనకు అర్థమైతే లేవు. మనం ఆర్చివో బ్లాక్ అయితేనే క్లియర్ ఉంటది అనమాట. నేను తీసుకునేది ఎప్పుడు అదే, ఇది ఆర్చివో బ్లాక్ అని, ఇది క్లియర్ ఉంటది. ఇలా ఇలా దీన్ని కలర్లు కూడా మార్చవచ్చు మీరు. మళ్ళీ కలర్ మళ్ళీ ఇలా ప్యాలెట్ ఇక్కడ ఏ కలర్ అని ఉంది కదా, ఈ కలర్ ని చూస్ చేస్తే మీకు ఇక్కడ కలర్స్ మార్చవచ్చు. ఇప్పుడు మనం వైట్ అయితే ఇంకా బాగా కనబడుతుంది, పింక్ కనబడుతుంది, పర్పుల్ కనబడుతుంది, వైట్, బ్లూ, ఇలా. ఇంకా లైట్ కలర్స్ అయితే చాలా బాగా కనబడుతుంది. గ్రీన్, ఇది పర్పుల్, పింక్, వైట్ ఇంకా బాగుంది. సో ఇలా మీరు మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఇంకా దీంట్లో మీరు ఇది ఉంది అనుకోండి, ఇంకొంచెం ఇవి యాడ్ చేయాలి, బెలూన్స్ అంటే డూప్లికేట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అయింది కదా, ఇది డూప్లికేట్ అయితే చూడండి ఇంకొకటి వచ్చేసింది. ఇలా పెట్టొచ్చు ఇక్కడ ఒకటి, మళ్ళీ దీన్ని డూప్లికేట్ మళ్ళీ ఇలా పెట్టొచ్చు. ఓకే,
తర్వాత ఇంకేమన్నా మీరు ఇది కూడా డూప్లికేట్ చేయొచ్చు. ఇది ఇంకెక్కడైనా ఇలా పెట్టొచ్చు మనం. ఇది కూడా డూప్లికేట్ అయింది. ఒక్క నిమిషం. డూప్లికేట్ మళ్ళీ ఇలా పెట్టొచ్చు. అంటే ఇంకా కలర్ఫుల్ గా మన ఇష్టం, ఇంకా మనం ఎంత క్రియేటివిటీ ఉంటే అంత క్రియేటివ్ గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మనకు అంటే హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ విషెస్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. దీన్ని మీరు మళ్ళీ ఎక్కువ చేయాలనుకుంటే ఈ వీడియోని, సో ఇక్కడ ఇది మనం కింద క్లిక్ చేస్తే 1 minute. మీరు ప్రాజెక్ట్ ఇట్లా బ్యాక్ వచ్చేసి వెళ్ళిపోయింది అనుకుంటే మీరు ఏం చేయాలి, యువర్ డిజైన్స్ అని ఉంటది ఇక్కడ. యువర్ డిజైన్స్ అది ఎక్కడ వెళ్ళదు, సేవ్ అయ్యే ఉంటది. యువర్ డిజైన్స్ అన్న దగ్గర మనం దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మనం ఇంతవరకు ఎడిట్ చేసింది అంతా వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను డూప్లికేట్ చేయాలి, అంటే ఎక్కువ కావాలి నాకు. అదే మళ్ళీ 2-3 times కావాలి. మోర్కి వెళ్ళి మీరు ఇక్కడ డూప్లికేట్ అని ఉంటది. డూప్లికేట్ అంటే అదే దానికి మళ్ళీ డూప్లికేట్ 1 minute. టోటల్ పిక్చర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. టోటల్ పిక్చర్ ని సెలెక్ట్ చేసుకున్నాక మోర్కి వెళ్తే ఇక్కడ డూప్లికేట్ అని ఉంటది. అదే మళ్ళీ డూప్లికేట్ అవుతుంది మనకి ఫిగర్. ఓకే, అంటే ఇప్పుడు 4 times డూప్లికేట్ అయింది. దీనికి మళ్ళీ మనం మ్యూజిక్ ఇవ్వచ్చు, యానిమేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏముంది, యానిమేట్ అని ఉంది. ఓకే, ఈ యానిమేట్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ డియర్ వినోదన్ అని ఉంది కదా, అది ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు నేను ఇలా వస్తుంది. ఇలా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇలా పైకి వస్తుంది. మళ్ళీ నేను ఇలా సెలెక్ట్ చేస్తే ఇలా పక్క నుంచి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేస్తే ఇది ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇలా వస్తుంది. మళ్ళీ ఇది అంటే ఈ ఫాంట్ సైజ్ అనేది మనకు మనం ఇష్టం, యానిమేషన్ అన్నమాట ఇది. అంటే డిజైన్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే ఉంది కదా, ఇలా వచ్చేస్తుంది. అంటే మన ఇష్టం, మనం ఎట్లా పెట్టుకుంటే అలా. ఇప్పుడు నేను కొన్ని చేస్తూ ఉంటే చూడండి అలా మారుతుంది. ఇప్పుడు ఇది ఒకటి పెట్టాను, మళ్ళీ హ్యాపీ బర్త్డే మనం వేరే రకంగా పెడదాం ఇప్పుడు. సో ఇక్కడ రైజ్ అని ఉంది కదా, ఇది అంటే ఇలా కింది నుంచి పైకి వస్తుంది అనమాట. మళ్ళీ ఇలా పెడితే సైడ్ నుంచి వస్తుంది. మళ్ళీ ఇలా పెడితే ఇది ఇలా ప్రింట్ అయినట్టు వస్తుంది అనమాట. మళ్ళీ ఇలా వస్తుంది. ఇది బాగుంది, ఇది పెడదాం. తర్వాత ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని మనం ఫోటోకి కూడా యానిమేట్ చేయొచ్చు. సో ఫ్రీ వర్షన్ లో ఉంది, ఫోటో కూడా ఉంది. ఫోటో ఇలా పైనుంచి కిందికి, లేకుంటే పక్కల నుంచి రావడం, లేకుంటే ప్రత్యక్షం అవడం, ఇలా అన్నమాట. ఇది పెడదాం. అంటే ఓకే, సో ఈ విధంగా మనం చెయ్యొచ్చు దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఈ విష్ హ్యాపీ బర్త్డే ఇది కూడా ఉంది కదా, వండర్ఫుల్ ఇయర్ హెడ్ అని, ఇది కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. కింద యానిమేట్ అని ఉంటది, యానిమేట్ చేసి ఈ ఏబిసిలు అన్ని మార్చుకోవచ్చు మనం. ఇలా ఇవ్వాలా లేకుంటే ఇలా ఇవ్వాలా. సో ఇది కూడా మార్చేద్దాం అంతే. ఓకే, సో ఇది నేను ఇచ్చాను, అంటే ఇది మొత్తం ఒక యానిమేట్ అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ రకంగా అవుతుంది అది ఇప్పుడు. ఇలా వస్తుంది. అంటే మనం ఇచ్చింది మళ్ళీ అదే డూప్లికేట్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం ఒకటి నేను చూపించాను అది కాకుండా దీన్ని డూప్లికేట్ చేయాలి. ఏదైతే ఎడిట్ చేసామో
దీన్ని డూప్లికేట్ చేస్తే మీకు అదే రకంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ టైం ఒక్కోసారి అర్థం కాదు, కానీ చేస్తుంటే చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇది సింపుల్ థింగ్, ప్రాక్టీస్ తోటి వస్తుంది అంతే ఇది. యాక్చువల్లీ మెర్జ్ అయిపోయింది దీని మీద. ఓకే, సో ఈ విధంగా మనం చెయ్యొచ్చు దీన్ని. ఇంకా అంటే రకరకాలుగా చాలా ఉంటాయి మనకి చేసేది. ఎన్నో విషెస్ ఉంటాయి, అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి ఏదైతే ఇన్కమ్ వస్తే మనం దాన్ని ఎలా పెట్టాలి అది ఇప్పుడు చెప్తాను నేను. సో దానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్ అనేది తీసుకోవాలి మనం, అంటే ఎంటీ ఫ్రేమ్. ఓకే, ఎంటీ ఫ్రేమ్ తీసుకుందాం. మనకు చాలా ఫ్రేమ్స్ వస్తాయి, మీరు ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. సపోజ్ ఇది తీసుకుందాం అనుకోండి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అంతా కూడా డిలీట్ చేసేసుకోవాలి మనం మొత్తం. ఎంటీది కూడా వస్తుంది యాక్చువల్లీ. వాల్ పేపర్ ఒకటి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది దాని మీదనే మనం చేస్తాం అనమాట. గూగుల్లో వెళ్ళి ప్లెయిన్ వాల్ పేపర్స్ అంటే చాలా వస్తాయి మనకి. ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఇచ్చింది, ఒక్క నిమిషం. ఓకే, మనకు వచ్చేసింది ఇమేజ్. సో దీన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ తీసుకుంటాం మళ్ళీ ఫోన్ వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసింది, కానీ మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ డిలీట్ చేసుకోవాలి. యాక్చువల్ ప్లెయిన్ వస్తుంది కానీ ఇప్పుడు రావట్లేదు. మీరు ఏ ఇమేజ్ సెలెక్ట్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది, అంటే మనకి ఏది కావాలో అది చేసేసుకోవచ్చు.
నాతో పాటు ఎవరైనా చేస్తున్నారా క్యాన్వా? సో ఆర్డర్ నౌ. ఎస్ మేడం, లక్ష్మయ్య. ఎస్ మ్యామ్. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఒక పర్సన్ ఇన్సర్ట్ చేయాలి, వాళ్ళకు మనం అప్రిషియేట్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ పోస్ట్ చేయలేము, ఎలిమెంట్స్ లోకి వెళ్ళాలి. మళ్ళీ ఒక ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఫ్రేమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ సపోజ్ మధ్యలోనే పెట్టేద్దాం. సో ఇక్కడ ఆ పర్సన్ ఎవరు అనేది మనం సెలెక్ట్ చేసుకొని సంహౌ నేను తీసుకున్నాను, ఇలా పెట్టేశాను ఇది. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనము కంగ్రాచులేషన్స్ అనేవి ఇవ్వాలి కాబట్టి కింద టెక్స్ట్ అని ఉంది. ఈ టెక్స్ట్ అని మీరు క్లిక్ చేయండి, యాడ్ ఏ హెడ్డింగ్ అని వస్తుంది. ఈ హెడ్డింగ్ క్లిక్ చేయండి, ఆ తర్వాత ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫాంట్ పెద్దగా అయిపోయింది. పెద్దగా అయినందుకు మనం ఏం చేయాలి, మళ్ళీ కింద ఇది సెలెక్ట్ చేసుకొని ఫాంట్కి వెళ్ళి దాన్ని ఇలా చిన్నగా చేసుకోవాలి. ఇలా అన్నమాట. సో మీరు ఏదన్నా ఇవ్వండి, కంగ్రాచులేషన్స్, ఇంకా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి మ్యాటర్ ఇచ్చేసి ఫ్రమ్ అని కూడా మనం పెట్టొచ్చు. ఏది రాయాలన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మనం ఈ టెక్స్ట్ కే వెళ్ళాలి. టెక్స్ట్ కి వెళ్ళి సబ్ హెడ్డింగ్ ఉంది, యాడ్ హెడ్డింగ్ ఉంది, తర్వాత ఇక్కడ మనకి ఇవన్నీ ప్రో ఉన్నాయి. ప్రో అంటే కొంచెం మనకి అమౌంట్ పడుతుంది. సో దానికంటే మీరు ఇలా ఫ్రీ వర్షన్ లోనే వెళ్తే బాగుంటది. ఇక్కడ మనం ఇలాంటి మెసేజెస్ కూడా ఇవ్వచ్చు. యూజర్ ఓరియంటెడ్ అన్నప్పుడు ఇది క్లిక్ చేసి ఇది కింద తీసుకొచ్చి సేమ్ ఇలాగే వస్తుంది అనమాట. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అని ఉన్నది అనుకోండి, ఇది డిలీట్ చేసేసి మనం ఇది వాడాం అనుకోండి, ఇక్కడ మీరు ఎడిట్ చేయాలి మళ్ళీ కంగ్రాచులేషన్స్ అంటే దానిలాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా చేసుకోవాలి, కంగ్రాచులేషన్స్ ఇలా. సో ఇలా మార్చుకొచ్చి చిన్నగా ఒకటి వచ్చింది అది తీసేసి ఇలా ఇవ్వచ్చు అన్నట్టు మనం. ఓకే, సో కింద ఇంకా మీకు ఇప్పుడు ఫ్రమ్ అదంతా కూడా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ కింద మీకు చాలా ఉంటాయి ఇవన్నీ, ఇది కూడా మనం ఇవ్వచ్చుకోవచ్చు. సైజ్ ఎక్కువ ఉంటే సైజు మార్చుకోవచ్చు, మనం ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. దీన్ని వైబ్ అని ఉంది, వైబ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫ్రమ్ మళ్ళీ సైజ్ చాలా పెద్దగా అయిపోయింది. మళ్ళీ సైజు ఏ ఫాంట్ సైజుకి వెళ్ళి దీన్ని చిన్నగా చేసుకో ఇలా. మళ్ళీ మనం ఈ బై టూరెన్ లోగో పెట్టాలి కాబట్టి లోగో రావాలంటే మళ్ళీ దీన్ని కొంచెం కిందికని ఇది కూడా కిందికనేసి లోగో పెట్టాలి కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, ఎలిమెంట్స్కి వెళ్ళిపోతాం. మీకు ఏ ఫ్రేమ్ కావాలన్నా ఎలిమెంట్కి వెళ్ళిపోవాలి. ఎలిమెంట్కి వెళ్ళి ఇక్కడ చాలా ఉంటాయి మనకి. ఇది అంటే రెక్టాంగిల్ కావాలి కాబట్టి రెక్టాంగిల్ నేను సెలెక్ట్ చేసుకో, ఇది కూడా కరెక్ట్ పొజిషన్కి చేసుకోవాలి మీరు. దీంట్లో మనం మన ఈ బైటోరియంది ఇవ్వాలి. సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. దీన్ని అంటే మ్యూజిక్ లాగా కూడా పెట్టుకోవచ్చు. దీనికి కింద మ్యూజిక్ ఉంటది, కానీ ప్రో వర్షన్ లో ఉందా లేదా చూడండి. ప్రో వర్షన్ లో ఉంది కానీ దీంట్లో ఉందా లేదా చెక్ చేద్దాం. కింద మనకి మ్యూజిక్ అనే ఆప్షన్ కూడా ఉంటది. ఇక్కడ ఉంది చూడండి, ఆడియో. ఆడియో క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని మ్యూజిక్స్ వస్తాయి అన్నమాట మనకి.
సో సమ్మర్ మ్యూజిక్ కొన్ని ఫ్రీ వర్షన్లు ఉంటాయి మనకు, అవి వాడుకోవచ్చు. సౌండ్ రావట్లేదు ఇది. సౌండ్ అయితే రావట్లేదు. ప్రో వర్షన్ లో వస్తుంది అది మ్యూజిక్ కూడా. సో మనం మ్యూజిక్ కావాలంటే ఇక్కడ మీకు మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా, దానికి వెళ్ళి తీసుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని ప్రో ఉన్నాయి. ఓన్లీ ఫ్రీ అంటే కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ ఫ్రీలో మనం బాగానే ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి, ఒక 10-12 ఉన్నట్టున్నాయి. సో ఇది మనం తీసుకోవచ్చు. బట్ ఎందుకో ఇది ఆడియో రావట్లేదు. నేను ఎప్పుడు కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. సో దాంట్లో అన్ని ప్రో వర్షన్ ఉంటాయి, 2-3 ఉన్నాయి. ఇది మనకు డూప్లికేట్ చేయాలి అంటే ఇప్పుడు డూప్లికేట్, ఇది మళ్ళీ డూప్లికేట్ అయింది. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నా, నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. ఓకే, సో ఈ మ్యూజిక్ కూడా ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ మ్యూజిక్ డిలీట్ చేసేసి సమ్మర్ మ్యూజిక్ వద్దు, నాకు ఇది కార్పొరేట్ మ్యూజిక్ పెడదాం. సో ఇప్పుడు చూడండి, ఎస్ ఇప్పుడు మనం దీన్ని అప్లోడ్ చేసుకుందాం. అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి విత్ మ్యూజిక్. సో ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసి ఇక్కడ పేజ్ మీకు 1 కావాలా 2, 3 ఒకటే పేజ్ కావాలా మొత్తం కావాలా అడుగుతుంది. అది మనం అన్ని ఇచ్చేద్దాం. సెలెక్ట్ ఆల్. ఇది MP4 వీడియోలో ఉంది ఫార్మాట్. PDF ఫార్మాట్ కావాలా, PNG-నా, JPG-నా, GFI అంటే ఎట్లా కావాలి, PPT ఫామ్ అన్ని అడుగుతుంది. మనం MP4 ఇది మ్యూజిక్ కాబట్టి MP4 లో పెట్టి డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చా చూడండి, సక్సెస్ ఈజ్ లైకింగ్ యువర్ సెల్ఫ్, లైకింగ్ వాట్ యూ డూ అండ్ లైకింగ్ హౌ యూ డూ ఇట్. మీరు ఏం చేస్తున్నారో అది, అంటే సక్సెస్ మిమ్మల్ని లైక్ చేస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తున్నారో దాన్ని లైక్ చేస్తుంది, ఎలా చేస్తున్నారో దాన్ని కూడా లైక్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాము ఎలా వచ్చింది వీడియో. ఎక్కడ ఒక దగ్గర అయితే షేర్ చేయాలి, లేకుంటే అది బ్యాక్ వెళ్ళిపోదు, మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది మనకు. ఓకే, ప్లే చేద్దాం. దీన్ని మనం మళ్ళీ ఒకవేళ దీనికి డిజైన్ యాడ్ చేయాలి అంటే, యానిమేషన్ చేయాలంటే చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ చేయాలంటే కంగ్రాచులేషన్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దీంట్లో కంగ్రాచులేషన్స్ ఉమా గారు, అయ్యో పోయింది, ఒక్క నిమిషం. టెక్స్ట్, యాడ్ హెడ్డింగ్, ఓకే. దీన్ని మనం
కొంచెం బ్లింక్ అలా చేద్దాము. దీని ఫాంట్ చేంజ్ చేద్దాం. ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదైనా ఫాంట్ లో తీసుకోవచ్చు దాన్ని. ఓకే, సో దీన్ని యానిమేట్ చేద్దాం. ఇప్పుడు కింద మీరు ఏదైతే యానిమేట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చేస్తే ఫార్మేట్ లో యానిమేషన్ అని ఉంటది, యానిమేట్ అని. ఈ యానిమేట్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అదే మనకి ఎలా రావాలి ఇవి. ఓకే, ఇది బాగుంది, ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఫోటోని కూడా యానిమేట్ చేయొచ్చు మనం. యానిమేట్ అని పెట్టేసి ఇది ఇలా రావాలా, ఇలా పక్క నుంచి రావాలా, లేక బ్లింక్ అవ్వాలా, ఇలా రావాలా, సో ఇలా ప్రత్యక్షం అవ్వాలా, ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కింద ఇంకొకటి యానిమేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్నే మళ్ళీ మనం ఇవన్నీ యానిమేట్ లేవు కాబట్టి నేను డిలీట్ చేసి మళ్ళీ యానిమేట్ చేసిన దాన్ని డూప్లికేట్ చేస్తున్నా. మళ్ళీ నేను డూప్లికేట్, మళ్ళీ డూప్లికేట్, డూప్లికేట్ 4 times. తర్వాత దీనికి మ్యూజిక్ ఆన్ చేయాలి. కిందికి వచ్చేస్తే మనకు కింద మనకు యాడ్ ఆడియో అని ఉంది. మళ్ళీ కార్పొరేట్ మ్యూజిక్, వాల్యూమ్ కూడా మీరు పెంచొచ్చు, ఫేడ్ అప్ చేయొచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆడియో, సెలెక్ట్ చేసుకున్నా నేను. సో ఇప్పుడు ప్లే చేద్దాం. సౌండ్ రావట్లే కదా? రావట్లేదు మేడం. ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడు ఇది యాడ్ అయింది. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడు ఇది అయిపోయింది. మనం దీన్ని షేర్ చేద్దాం. ఒక్కోసారి లెంత్ ఉంటే మాత్రం మనకు కొంచెం టైం పడుతుంది. నెట్ బాగుండాలి, అప్పుడే అవుతుంది అది.
ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం దీన్ని. ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా యానిమేషన్స్ చేసుకోవచ్చు. ఏది చేసినా మీరు డౌన్లోడ్ చేశాక మళ్ళీ వాట్సాప్ లో షేర్ చేయాలి. అదర్వైజ్ మీకు ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నా డిజైన్స్ ఇప్పటిదాకా నేను ఏమేమి చేశాను అవన్నీ కూడా మనకి ఇక్కడ యువర్ డిజైన్స్ అని ఉంటుంది. ఈ యువర్ డిజైన్ లో చూసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా నేను చేసిన డిజైన్స్. ఇవన్నీ నేను ఒకవేళ యూట్యూబ్ థంబ్నెయిల్ కూడా ఇలా పెట్టేస్తాను. ఇక్కడే వచ్చేసి ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము లోగో ఇస్తాను. తర్వాత ఇది వీళ్ళ ఫేస్ మీద ఒక్కోసారి ఇస్తాను, వీళ్ళు కనపడాలి. లేదు అంటే మళ్ళీ నేను ఇది చేంజ్ చేసేస్తాను, రీప్లేస్ చేసి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఏదైనా లోగోని అక్కడ పెట్టేస్తాను అనమాట. సో ఏ విధంగా చేయొచ్చు మనం, చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకో నేను ప్రో వర్షన్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ప్రో వర్షన్ అంటే నా మెయిల్ 2 మెయిల్స్ ఉన్నాయి నాకు. ఒకటేమో ఫ్రీ వర్షన్ కి ఒక మెయిల్ ఉంది, ప్రో వర్షన్ కి ఒక మెయిల్ ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపించిందంతా ఫ్రీది అనమాట. ఇప్పుడు నేను ప్రో వర్షన్ చూపిస్తాను. అంటే ఇది పేబుల్, అమౌంట్ పే చేయాలి దీనికి. ఇది ఇంకా మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు నేను రాత్రి ఇది పెట్టాను. ఇక్కడ చూడండి, సాగర్ జోషి గారికి బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంటుంది దీనికి. మనం ఇది క్లిక్ చేసి మీరు ఏదైనా ఫోటో ఇప్పుడు పెట్టారనుకోండి, సపోజ్ ఇప్పుడు నా ఫోటో పెడదాం అనుకోండి సపోజ్. సో ఇలా ఫోటో ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ బాగలేదు, సపోజ్ ఈ ఫోటోనే బాగలేదు, ఒక్క నిమిషం. సో ఇది వచ్చింది ఇక్కడ అంతా. అంటే నేను క్రాప్ కూడా చేయాలి కాబట్టి కిందికి వచ్చి మనం కింద ప్యాలెట్ ఉంటది, ఈ దాంట్లో తెచ్చి నేను ఇది ఇలా పెడుతున్నాను. ఓకే, ఇది ఇలా పెట్టాక ఈ బ్యాక్గ్రౌండ్ తీసేయాలి మనం. బ్యాక్గ్రౌండ్ తీసేయాలంటే మనకు ఫ్రీ వర్షన్ లో రాదు, అదే ప్రో వర్షన్ లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంటది. ఇక్కడ ఉంది బీజీ రిమూవర్, ఇది ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా అదే తీసేస్తుంది. చూడండి వచ్చేసింది ఇలా. సో ఇది కూడా చిన్నగా చేసుకోవచ్చు. మళ్ళీ కనిపించట్లేదు ఫిగర్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ స్క్రీన్ ని క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అయిపోయింది. మొత్తం స్క్రీన్ సెలెక్ట్ అయ్యి ఇక కలర్ బ్లాక్ ఉంది కాబట్టి ఈ కలర్ వద్దు అనుకుంటే మనం లైట్ కలర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం అంటే కనిపించేటట్టుగా మనం కలర్లు కూడా మార్చేసుకోవచ్చు. సో ఇలా మీరు దీని కలర్ కానీ ఫాంట్ కానీ, ఇది కూడా డిజైన్. ఇప్పుడు ఈ ఫోటో మనకి యానిమేట్ కావాలనుకోండి, యానిమేట్ కావాలంటే మ్యాజిక్ స్టూడియో, ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి మ్యాజిక్ స్టూడియో అని. అది కాకుండా మనం యానిమేట్ చేద్దాం, దీన్ని యానిమేట్ చేయొచ్చు. సో ఇలా వస్తుంది ఇది కూడా. ఇలా యానిమేట్ అవుతుంది. ఇది కూడా యానిమేట్ కావాలంటే అది కూడా యానిమేట్ అవుతుంది.
దీంట్లో కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటే మన అక్షరాలు మార్చుకోవచ్చు. దీంట్లో మామూలుగా దాంట్లో కూడా చేంజ్ చేయొచ్చు. ఇలా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో డిలీట్ కూడా చేసేయచ్చు మీరు. ఇంకా దీంట్లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, ఏదైనా యాడ్ చేయాలి. సపోజ్ ఇక్కడ చాలా ఉంటాయి మనకి ఎలిమెంట్స్ ఉంది కదా, ప్రో వర్షన్ లో చాలా రకరకాల ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది అనుకోండి, ఇలా డిజైన్స్ వస్తాయి దీంట్లో. దాంట్లో రావు మనకి, దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయి. మనం ఏదైనా ఫ్రేమ్ వర్క్ చేయాలి అన్నప్పుడు ఈ ఫ్రేమ్ యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇట్లా క్లిక్ చేసాం అనుకోండి, సపోజ్ ఇది ఇలా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. మీరు దీంట్లో కూడా ఏదైనా రాయొచ్చు, కానీ అక్కడ ఇది రాదు అన్నట్టు మనకి. దీంట్లో వస్తుంది వర్షన్ లో, ఇది రాదు. దీంట్లో మీరు ఏదన్నా అంటే హైలైటెడ్ గా పోస్టర్ చేయాలి మీకు అన్నప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలిమెంట్స్ కావాలంటే ఇంకా సో మెనీ ఉన్నాయి దీంట్లో. అసలు చెప్పాలంటే చాలా టైం చాలా తీసుకుంటుంది, పోతూనే ఉంటది ఇది. ఇప్పుడు మోకప్స్ అని ఉంటది ఒకటి. మీరు దీంట్లో ఇలా మీరు ఇది తీసుకున్నారనుకోండి సపోజ్, దీంట్లో మీరు ఇప్పుడు ఫస్ట్ డిలీట్ చేద్దాం. సో దీంట్లో కూడా ఏదైనా ఫిగర్ మీరు ఇచ్చారనుకోండి, ఇది ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు. బట్ నేను ఒక ఫిగర్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఆ ఫోటో దాంట్లో వచ్చి కూర్చుంటది యాక్చువల్లీ. సో దీంట్లో మీరు ఏదైనా ఇమేజ్ ని సెలెక్ట్ చేయొచ్చు. యాక్చువల్ ఇప్పుడు ఇది రావట్లేదు, బట్ మనం ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేస్తుంది అనమాట అక్కడ. సో ఇది ఆప్షన్ ఒక్కోసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. సో చాలా యానిమేటెడ్ అయితే ఉన్నాయి మీకు, మీరు ఏదన్నా దీంట్లో చేసుకోవచ్చు. కానీ ఇది ప్రో వర్షన్ మళ్ళీ వచ్చేసి. ఇంకా దీంట్లో మీకు ఇలా చాలా మంది షర్ట్స్ మీద అలా చేస్తూ ఉంటారు కదా యానిమేషన్. సో ఇక బ్యాగ్ మీద కావాలి, ఇలాంటివి చాలా వస్తాయి దీంట్లో. మీకు టీవీ దాంట్లో రావాలి, మొబైల్ ఫోన్ లో మీ ఫోటో రావాలి. ఇప్పుడు ఇది ఉంది సపోజ్, ఈ విధంగా ఇది మళ్ళీ డిలీట్ చేసేసి మనం ఫస్ట్ సో మీరు ఇన్సర్ట్ చేయొచ్చు ఇంకొకటి. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఈ విధంగా దీన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. దీంట్లో ఒక ఫోటో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ ప్రో వర్షన్ లో వస్తుంది మళ్ళీ మనకు, దీంట్లో రాదు. దీంట్లో మీరు వర్డింగ్స్ కూడా ఇవ్వచ్చు, చాలా వరకు ఇవ్వచ్చు అనమాట దీంట్లో. సో ఈ రకంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ప్రోలో. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు ఒకవేళ మనకి ప్రో వర్షన్ తీసుకోవాలి అంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను చాలా అంటే 1 year నేను తీసుకోలేదు. నేను రీసెంట్లీ ఏఐ చేసినందుకు దాంట్లో వచ్చిన వర్షన్ ఇది. కాకపోతే నేను ఫ్రీ వర్షన్ లోనే చేశాను. మీరందరూ ఫ్రీ వర్షన్ వెళ్ళండి. అలాగే ఏం చేయాలంటే, మీకు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కావాలంటే మీరు ఆన్లైన్ లో డైరెక్ట్ మన ఫోటో ఇచ్చేసి మనము బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అంటే బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది, దాన్ని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు సింపుల్. ఓకే, ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికి ఈరోజు ఈ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో చెప్పేది, బట్ ఇంత అయితే మనకు కావాలి కాబట్టి నేను ఇది ఇంత తీసుకున్నాను. సో ఏఐ నుంచి కూడా మనం వీడియోలు కూడా చేసుకోవచ్చు. నేను ఏఐ నేర్చుకున్నాను రీసెంట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మీ అందరికి ఈ సెషన్ అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఒక ఏఐ వీడియో నేను మా నాన్న కోసం చేశాను, అది మీకు అందరికి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా ఈరోజు ఓపికగా ఈ సెషన్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఒక వీడియో అయితే నేను చూపిస్తాను.